కమలనాథుల ఆపరేషన్ తెలంగాణ కొనసాగుతోంది. నాంపల్లిలోని బీజేపీ ఆఫీసరు ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఒక్కో అభ్యర్థితో విడివిడిగా బన్సల్, తరంచుకు భేటీ అయ్యారు. లోక్సభ సెగ్మెంట్లో పరిస్థితులు, ప్రచారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే అసంతృప్త నేతలను బుజ్జగించాలంటూ సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి, ఎటువంటి సమాచారం ఉంది? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులతో విడివిడిగా సమావేశమవుతున్నారు. సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీ, తరుణ్ చుగ్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈ ఐదుగురు నేతలు బీజేపీ అభ్యర్థులు ఒక్కొక్కరుగా ఎంపీ అభ్యర్థులతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలో ఆ పార్లమెంటు పరిధిలో జరుగుతున్న ప్రచారం తీరుతెన్నులు ఏ విధంగా ఉంది, పాత కొత్త నేతల మధ్య సమన్వయం ఏ విధంగా చేసుకుంటున్నారు, పార్టీ అధిష్టానం నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి విడివిడిగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రచారంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్న దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహము, వారి దగ్గర ఉన్న వ్యూహాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నారు. పూర్తిగా పార్టీ నుంచి సహకారం ఏ విధంగా కావాలి, ఎలాంటి సహాయ సహకారాలు కావాలి అన్న దానిపై కూడా ఈరోజు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రచార సభలు, బహిరంగ సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటారు, రోడ్ షోలకు సంబంధించిన ఏ విధమైన రోడ్ మ్యాప్ ఉంది, ప్రచారానికి సంబంధించిన ఏ విధమైన రోడ్ మ్యాప్ ఉంది, అదేవిధంగా అవతలి పక్షాలు, విపక్షాలకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ప్రచారంలో అనుసరించే వ్యూహం ఏంటి అన్న దానిపై కూడా అభ్యర్థుల నుంచి విడివిడిగా వారి నుంచి పూర్తి స్థాయి వివరాలను రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా అభ్యర్థులతో విడివిడిగా భేటీ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. మొత్తం మీద ఎన్నికల్లో మెజారిటీ సీట్లు, డబుల్ డిజిట్ సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మేరకు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, అదేవిధంగా రోడ్ షోల నిర్వహణకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న దానిపై ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి 33 కమిటీలు, 32 కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీలతో కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకుంటున్నారు అన్న దానిపై ఈరోజు పూర్తిస్థాయి దిశానిర్దేశం చేయనున్నారు. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.